మీరు అపోస్తులు తీసుకున్నా, లేకపోతే కొంతమంది అపోస్తుల తర్వాత వచ్చిన వాళ్ళ శిష్యులను తీసుకున్న, క్రీస్తు కొరకు వాళ్ళు చాలా ఖచ్చితంగా బలంగా జీవించారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు దేవునికి లోబడుతూ లోకమును వాళ్ళు తప్పించుకుంటూ జీవించడం జరిగింది. ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకు ఇలా జీవించాలి? ఎందుకు అంటే మనము పాపము వలన జన్మించిన వాళ్ళం కాదు. అది పాపం వల్ల సృష్టింపబడిన వాళ్ళం కాదు. దేవుడు పరిశుద్ధత యందు, నీతి యందు మనం సృష్టించాడు. ప్రతి మానవుడు మళ్ళీ ఎక్కడికి చేరాలి అంటే ఆ నీతి పరిశుద్ధత యొద్దకు చేరాలి. ఇప్పుడు జీవిస్తున్న మానవుడు ఈ జీవితంలో ఎలాగైతే జీవిస్తున్నాడో అది తన సొంత జీవితం కాదు. అది అపవాది వల్ల వాడు మోసపోయి ధరించుకున్న జీవితం. అంటే వాడు జీవించవలసిన జీవితం ఏదైతే దేవుడు ఉద్దేశించాడో అది జీవించట్లేదు, కానీ వేషముతో జీవిస్తున్నాడు. మనుషుడు జన్మిస్తున్నాడు, భూమి మీద ఎదుగుతున్నాడు, జీవిస్తున్నాడు, కానీ అది వాడికి నియమింపబడిన జీవితం కాదు. ఎవరైతే వాడిని సృష్టించాడు ఆ దేవుడు నియమించిన జీవిత విధానం అయితే కాదు. వీడు కృత్రిమ జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇప్పుడు అందులో నుండి దేవుడు ఏదైతే కోరుకున్నాడో మనుషుడు జీవించాలి మొదటి నుంచి అని ఏదైతే నియమించాడో మానవుడికి, ఆ జీవితంలోనికి క్రీస్తు ద్వారా మానవుడిని తీసుకువెళ్తున్నప్పుడు ఆ క్రమంలో లోకము నుండి వేరుపరిచాడు. ఇప్పుడు వేరుపరచబడిన తర్వాత మనము పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులుగా జీవించవలసిన సేవకులు కానీ, నాయకులు కానీ, విశ్వాసులు కానీ మళ్ళీ లోకము తోటి తిరిగి లోకం వలె వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేని విషయం అయితే వాళ్ళు వేరు చేయబడ్డారో దాని విషయంలో వాళ్ళు అవమానకరంగాను సిగ్గుపడేటట్లుగాను జీవిస్తున్నారు. ఇది దేవుడికి అంగీకారం కాదు. ఎందుకంటే ఆయన పడిన ప్రయాస, శిలువ మీద పడిన ఆ వేదన, ఆ త్యాగము అంతా కూడా ఎవరైనా ఒకవేళ వ్యర్థము చేయదలిస్తే కనుక అది సంఘానికే తప్ప ఇంకెవరికి లేదు. లోక సంబంధమైన వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వాళ్ళు శిలువను వ్యర్థపరచలేదు. వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఎవరు శిలువను వ్యర్థపరుస్తారు అంటే ప్రభువుని నమ్మి రక్షింపబడి మళ్ళీ శరీర సంబంధంగా జీవించే వాళ్ళే శిలువను వ్యర్థపరుస్తారంటే ఈ రోజు క్రీస్తుకి అవమానము కలుగుతుందంటే దానికి కారణము క్రైస్తవులు అయి ఉండాలి తప్ప అన్యులైతే కాదు. అన్యులు ఇంకా తెలియని స్థితిలో ఉన్నారు, క్రైస్తవులు తెలిసిన స్థితిలో ఉన్నారు. కాబట్టి క్రైస్తవులకి ఎంత బాధ్యత చూడండి. ఈ రోజు క్రైస్తవ సమాజము ఎందుకు దానికి రావాల్సిన మెప్పును పొందలేకపోతుంది, కలిగి ఉండవలసిన హోదాను కలిగి ఉండలేకపోతుంది, ఆ ఘనతను ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారు? ఎందుకంటే కొరింథీయులు ఎలా అయితే జీవిస్తున్నారు, కొరింథీయులు ఎలాగైతే వారి సమాజం మధ్యన ఇవన్నీ పోగొట్టుకున్నారో ఈనాటి క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. సో ఇప్పుడు మన వల్ల క్రీస్తు హెచ్చింపబడాలి, మన వల్లే అవమానపరచబడితే అవమానపరచబడాలి, ఇంకెవ్వరికీ అవకాశం లేదు. సో పౌలు అందుకే ఘాటుగా రాస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకవేళ దీవించబడితే ఎవరి వల్ల దీవించబడ్డారు అని కూడా వాళ్ళని అడుగుతున్నాడు. ఈ 10వ వచనానికి వచ్చేసేటప్పటికి అంటున్నాడు, మేము క్రీస్తు నిమిత్తం వేరు వారము, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఉద్దేశపూర్వకంగా పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు భావాన్ని వాళ్ళ వైపు చెప్తున్నాడు. అంటే వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుందంటే కొరింథీయులు వాళ్ళు ఈ రకంగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు క్రీస్తునందు ఎటువంటి వారుగా ఉన్నారు అని వాళ్ళంతా వాళ్ళు ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ పత్రిక రాసే సమయానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటూ సమర్థించుకుంటూ వాళ్ళు నీతిమంతులుగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు జరిగిందంటే లోక సంబంధమైనవి వీళ్ళ హృదయాల్లోకి చేరారు.